అనుదినము మనం ధ్యానిస్తున్న వాక్య భాగము ఇర్మియా గ్రంథం నుంచి 9వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఇది ప్రతి శుక్రవారము దేవుడు మనకి తెలియచేస్తూనే ఉన్నారు. దీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా అంటే వధువు సంఘంగా పిలువబడుతున్న మనమందరము కూడా స్త్రీ అని గాని పురుషుడు అని గాని ఏ భేదము లేకుండా తండ్రి అయిన దేవుడు తెలియచేస్తున్న ప్రతి మాటకి చెవియొగ్గి ఆలకించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఎందుకు అనంటే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా తండ్రి మనతో మాట్లాడతానని చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఆ కుమారుడు ఇప్పుడు మన మధ్య ఏ రూపంలో ఉన్నారు అని అనగా వాక్య రూపంలో. అదే మాటని యోహాను సువార్త నుంచి ప్రతిరోజు మన ధ్యాన వాక్యంగా ధ్యానిస్తూ ఉన్నాం. ఆ వాక్యమే సత్యాన్ని ప్రతిరోజు తెలియపరుస్తూనే ఉన్నారు. ఆ విలువైన దేవుడి నుంచి మనం పొందుకుంటున్నాం కాబట్టి ఆయన చెప్తున్న ప్రతి మాటని కూడా శ్రద్ధగా ఆలకించవలసిన వారిగా ఉంటున్నాం. చెవియొగ్గి తండ్రి సెలవిస్తున్న ప్రతి మాటని కూడా మనం వినవలసిన వారిగా ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా బెరియా సంఘస్థుల వల్ల చెప్పబడుతున్న మాటని ఆత్మరూపేణ అది లేఖనానుసారమా కాదా సరిచూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. అప్పుడు మాత్రమే దాన్ని గుర్తించాలి, అప్పుడు మాత్రమే మనము దాన్ని వెంబడించాలి. ఈ విషయాలు మనం అందరము తప్పక జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా నా హృదయపూర్వక మనవి. అయితే గడిచిన శుక్రవారము సారా జీవితం కొరకు దేవుడు అనేక విషయాలు మనకు నేర్పించారు. దేవుణ్ణి ఆశ్రయించి సారా కొరకు మనం నేర్చుకున్నాం. దేవుణ్ణి ఆమె ఏ రీతిగా ఆశ్రయించింది అన్న విషయాన్ని మనం నేర్చుకోగలిగాం. ఈ రోజు భర్తకి ఎలా విధేయురాలుగా బ్రతికిందో తన నుంచి మనం ఏం విషయాలు నేర్చుకోవాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా నేర్పించబోతున్నారు. ఈ సారా జీవితము వివాహమైనటువంటి స్త్రీలకే కాదు, వివాహము కావలసిన స్త్రీలకు కూడా చాలా ఆదర్శవంతంగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ లో తండ్రి అయిన దేవుని అభిష్టం మేరకు పురుష ఆధిక్యత అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది. అంటే ప్రతి పురుషుడు ఏలేవాడిగా ఉంటాడు, ప్రతి స్త్రీ భర్తకి లోబడేదిగా ఉండాలి. కానీ దీన్ని ఏం చేశారంటే పురుషుడు స్త్రీకి లోబడేటట్టుగా చేసేసారు. ప్రతి కుటుంబంలోనూ స్త్రీ జరుగుతుంది. స్త్రీ యొక్క పరిపాలన, గృహ నిర్వహణ అనేది ప్రతి ఇంటిలోనూ సర్వసాధారణంగా ఉండాల్సిందే. ఎందుకంటే స్త్రీని కూడా గృహ పరిపాలన అధికారిగా దేవుడే నిర్ణయించారు. అది తప్పక మనం స్వీకరించాలి. కానీ పురుషుడిని ఏలే ఆదాము అవ్వ జీవితంలో మనం స్పష్టంగా చూసాం. అక్కడ ఆదాముని శపించిన తర్వాత ఈ శాపాలు పొందుకున్నప్పుడు ఆ శాపాల ద్వారా వీరికి వచ్చిన నష్టం ఏంటో కూడా తెలుసుకోగలిగాం. ఒకసారి మరలా మనం అవ్వ జీవితం గురించి ఆలోచించడం మొదలు పెడితే ఈ శాపం అనేది ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా శపించబడింది సర్పము, తరువాత స్త్రీ శపించబడింది, ఆ తర్వాత ఆదాము శపించబడ్డాడు. ఈ 4 శాపాలు కూడా ఈ భూమి మీదకి ఏ రీతిగా వచ్చాయో చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియచేశారు. పొందుకున్న శాపంలో మనం ఒక్క విషయాన్ని ఈ రోజు ఖచ్చితంగా మనము నోటీస్ చేయాలి. అది ఏంటి అనంటే 16వ వచనాన్ని మనం చదువుకుంటాం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. వాక్యము మనకి ఏం సెలవిస్తుందో, వాక్యము మనకి ఏం నేర్పిస్తుందో, వాక్యం ఒక క్రైస్తవురాలుగా మన ముందున్న లక్ష్యం. ఇక్కడ పైన చెప్పబడిన ప్రతిదీ మన జీవితంలో జరుగుతుంది.
ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించబడింది, గర్భవేదన అనుభవిస్తూ ఉంది. అది మరి మిక్కిలి స్త్రీ జీవితంలో సర్వసాధారణంగా జరుగుతున్న విషయమే. ఆ తర్వాత చెప్పబడిన మాటలు చూడండి, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇది మాత్రం ఏ స్త్రీ జీవితంలో మాక్సిమం ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏ కుటుంబాల్లో కూడా ఇది జరగట్లేదు. ఏ కుటుంబంలో కూడా భర్త ఆధిక్యత ఉండట్లేదు. ప్రతి కుటుంబంలో కూడా స్త్రీ ఆధిపత్యం, స్త్రీ అధికారం, స్త్రీ పెత్తనము, స్త్రీ ఏలుబాటు ఇది మాత్రమే జరుగుతుంది. ఇదంతా దేవుని ప్రణాళికలో ఒక భాగంగా నడవవలసింది పోయి ఆ రోజు అవ్వకి ఇచ్చిన శాపాన్ని బట్టి ఆ శాపము మనందరికీ, ఆ పాపము మరణము ఎలా సంప్రాప్తి అయిందో తనకిచ్చినటువంటి ప్రతిది కూడా మనకి సంప్రాప్తమైంది. ఆ అవ్వ ద్వారానే, ఆ ఆదాము ద్వారానే మనందరికీ మరణం వచ్చింది. వారిరువురు ద్వారానే మనందరికీ శాపం వచ్చింది. వారి ద్వారానే ఈ రోజు మనం పాపంలో జీవిస్తూ ఉన్నాం. అయితే మొదటి ఆదాము నుంచి వచ్చిన పాపము కడపటి ఆదాము అనేటువంటి క్రీస్తు ద్వారా ఎలా తొలగించబడిందో అవ్వ జీవితం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు నేర్పించాడు. ఆ విషయాలన్నీ మనం శ్రద్ధగా విన్నాము, నేర్చుకున్నాము. అయితే ఈ రోజు సారా జీవితం నుంచి కూడా ఇదే అద్భుతాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అది నేర్చుకోవటానికి ముందుగా ఈ విషయాన్ని మనం మొట్టమొదటిగా గుర్తు పెట్టుకోవాలి. అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇది సాక్షాత్తు తండ్రి అనే దేవుడు పలికిన మాట. ఇది కేవలం అవ్వకి మాత్రమే కాదు, ప్రతి స్త్రీకి ఈ మాట వర్తిస్తుంది. ప్రతి స్త్రీ కూడా ఈ మాట తన హృదయంలో ముద్రించుకోవాలి. తన భర్త తనను ఏలుతాడన్న సత్యాన్ని గుర్తెరగాలి. ఇది తండ్రి యొక్క ఇష్టము. ఈ రోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరము కూడా అడుగుతాం, తండ్రి నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా, దాన్ని తెలియచేయండి, నేను దాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను. దైవజనుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మోకరించి అడుగుతారు, దేవుని సన్నిధిలో గోజాడుతారు, పెనుగులాడుతారు, నానా రకాలుగా నా పట్ల నీ చిత్తం తెలియచేయండి ప్రభు అని అడుగుతూనే ఉంటారు. అయితే మొట్టమొదటి తన చిత్తము, మొట్టమొదటి భార్యాభర్తలు అయినటువంటి ఆదాము అవ్వ జీవితం నుంచి దేవుడు ఎప్పుడూ తెలియజేశాడు, నీ భర్త ఏలుబాటులో నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే ఈ మాటకి సమాజం నుంచి స్త్రీలు అనేక ప్రశ్నలు వేయచ్చు. భర్త అన్యుడిగా జీవిస్తున్నాడు కదమ్మా, లోకానుసారంగా బ్రతుకుతున్నాడు కదమ్మా, ఈ లోకమే జీవితం అంటూ బ్రతుకుతున్నాడు కదమ్మా, అలాంటి వ్యక్తి విషయంలో కూడా కుటుంబ బాధ్యత లేదు, పిల్లల బాధ్యత లేదు, కుటుంబాన్ని సక్రమంగా నిర్వర్తించలేడు. అలాంటి భర్త ఏలుబాటులో మేముంటే మాకు మరణం తప్ప మరి ఇంకేది ప్రాప్తించదు. ఆయన చేతిలో మా జీవితాలుంటే ఖచ్చితంగా మమ్మల్ని మరణానికి తీసుకువెళ్తారు. అలాంటి స్థితిలో మేము ఉన్నాము చెప్పడం సులువే, కానీ అది జీవితంలో ఆపాదించుకోవడం కానీ, ఆ భయంకరమైన జీవితాన్ని అనుభవించటం కానీ క్రియ ద్వారా అనుభవిస్తేనే తప్ప అది ఎవరికి అనుభవంలోనికి రాదు అని చెప్పి చాలా మంది జీవితాలలో అనుకోవచ్చు. అయితే వాక్యము దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. ఈరోజు వాక్యము అనే అర్థం దగ్గరికి మనం వెళ్తే ప్రశ్న మనలోనే మొదలవుతుంది, జవాబు మనలోనే ముగుస్తుంది. ఎందుకంటే ఆయన క్లియర్ గా చెప్పారు, నేను మీ వద్దనే, మీ నోటనే, మీలోనే ఉన్నాను. కాబట్టి ప్రశ్న సమాధానం రెండు మనలోనే దొరుకుతాయి. అది ఎప్పుడు సాధ్యము అని అంటే ఇదిగో వాక్యము మనలో ఉన్నప్పుడు. ఈరోజు ఆ వాక్యమైన దేవుడే మనతో మాట్లాడుతున్నారు. మొదటిగా అవ్వ జీవితాన్ని మనకు ఉదాహరణగా చూపించారు. మొట్టమొదట భార్యాభర్తలు వారు, ఆ భార్యాభర్తల జీవితంలో దేవుడు ఏదైతే నిర్ణయించారో ఈనాటికి భార్యాభర్తలుగా నివసిస్తున్న మన జీవితంలో కూడా దేవుడు అదే ఉండాలనుకుంటున్నాడు. దాన్ని మనం కొనసాగించాలని తండ్రి యొక్క ఉద్దేశం. భర్త స్థితి ఏమై ఉన్నా, భార్య స్థితి ఏమై ఉన్నా సమస్తాన్ని మార్చగలిగే శక్తిమంతుడు ఆయన. సర్వ సృష్టికి అధిపతి ఆయన. ఆయన ఆజ్ఞ చొప్పున యావ సృష్టి నడుస్తున్నట్టే ఈ రోజు మనము కూడా దానికి తల వంచి ప్రభువా నీ చిత్తం నేను జరిగిస్తానని పెదవులతో చెప్పటం కాదు, హృదయపూర్వకంగా మాట్లాడగలుగుతా. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టే దేవుడు.
ఆయన బలులు కోరుకోవటం లేదు, కానీ మన హృదయాన్ని బలిగా అర్పించమని కోరుకుంటున్నారు. ఆయన పాదాల దగ్గర ఆ యొక్క హృదయాన్ని సమర్పించమని వేడుకుంటున్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు తెలియపరుస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, గడిచిన శుక్రవారము సారా జీవితం నుంచి నేర్చుకున్నాం. దేవుణ్ణి ఆశ్రయించి భర్తకు విధేయురాలైన సారాగా ఆమె మన కళ్ళ ముందు పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టారు. అయితే మొదటి విషయము మనం నేర్చుకోవడం జరిగింది. ఆమె దేవుని పిలుపుకి ఎలా లోబడింది అన్నది మనం నేర్చుకోగలిగాం. ఈ రోజు మనం నేర్చుకునే అంశము భర్తకి విధేయురాలైన సారా. దేవుని పిలుపుకి లోబడింది, సరే భర్తకి ఏ రీతిగా విధేయురాలైంది? ఏ రీతిగా భర్తను వెంబడించింది? ఏ రీతిగా భర్త అడుగుజాడల్లో తన వంతు పాత్రను పోషించింది? ఈరోజు మన అందరి కళ్ళ ముందు సారా జీవితాన్ని ఉదాహరణగా తీసుకోవడానికి గల కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉండగా ఒక్క సారా పేరు మాత్రమే అన్ని సార్లు రాయడానికి గల కారణం ఏంటి? చివరికి ఆమె మరణాన్ని కూడా బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది. ఇలాంటి శ్రేష్టమైన జీవితము సారా పొందుకోవటానికి గల కారణాలు, చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనకి నేర్పించిపోతూ ఉన్నారు. ప్రతి స్త్రీకి సారా జీవితము ఒక మాదిరి, ఒక చక్కని ఉదాహరణ. దేవుణ్ణి ఆశ్రయించడం ఎలా, భర్తని వెంబడించడం ఎలా, భర్తని వెంబడిస్తూ తండ్రిని హృదయాన్ని గెలుచుకోవడం ఎలా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ఎలా, ఆ విశ్వాసంతో వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి వృద్ధాప్యంలో కూడా శక్తి పొందుకుని గర్భవతిగా మారి నవ్వును బహుమతిగా పొందుకోవటం ఎలా, ఎన్నో మర్మయుక్తమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్నాయండి. సారా జీవితం నుంచే మనకు కుటుంబాలు ఎలా కట్టుకోవాలో, మనకు కుటుంబాలని ఎలా ముందుకు కొనసాగింప చేయాలో, భర్తలను ఏ రీతిగా వాక్యం వైపు మరల్చాలో, ఇలాంటి అనేక మనకి తెలియచేయడం జరుగుతుంది. ఒక్కరి ద్వారానే మరణము మనకి ప్రాప్తించినట్టు మరలా జ్ఞాపకం ఉంచుకోండి. ఒక్కరి ద్వారానే ఈ లోకానికి పాపం ఎలా అయితే వచ్చిందో ఆ రీతిగానే అవ్వకి ఇచ్చిన శాపము కూడా మనకి ప్రాప్తమైంది. ఆ రీతిగానే అవ్వ జీవితంలో నీ భర్త నిన్ను ఏలును అన్న మాట ఈ రోజు ప్రతి స్త్రీ జీవితంలో కూడా నెరవేర్చబడాలి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, మరణము అనేది ఈ లోకానికి ప్రాప్తించినట్టు, ఒక్క వ్యక్తి నుంచే పాపం ఈ లోకానికి వచ్చినట్టు, మనము కూడా భర్త ఏలుబాటులో ప్రతి స్త్రీ కూడా ఉండాలి. ఈ విషయాలన్నీ భార్య భర్తల బంధం గురించి దేవుడు ఎంత స్పష్టంగా నేర్పించడానికి గల కారణం ఏంటంటే, వధువు సంఘము ఒక్క మారే ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభుకి ఇచ్చి ప్రదానము చేయబడింది. మనకి భర్త క్రీస్తు ఉన్నారు. ఈ వధువు సంఘము యావత్తు కూడా భర్త అయినటువంటి క్రీస్తు ఏలుబాటులో ఉండడం నేర్చుకోవాలి. మొదటిగా ఆ ఏలుబాటులో మనం ఉండడం నేర్చుకోవాలంటే ఈ రోజు శారీరకంగా దేవుడు మీకు అనుగ్రహించిన మీ భర్తలకి లోబడటం అనేది దేవుడు మీకు నేర్పిస్తున్నారు. ఇది ప్రాక్టీస్, ఒక అనుభవము దేవుడు మన జీవితంలో ఉంచుతున్నారు. ఈ అనుభవపూర్వకమైన సాధన మనం విజయవంతంగా పూర్తి చేయగలగాలి. ఈ లోకంలో ఉన్న భర్తను ప్రేమించగలిగినప్పుడు, ఈ లోకంలో ఉన్న భర్త ఏలుబాటులో ఉన్నప్పుడు ప్రతి స్త్రీకి అవగాహన కలుగుతుంది. ఇదిగో పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ఏలుబాటులో ఎలా జీవించాలో, ఆయన ప్రేమకు ఎలా లోబడాలో, ఆయన నామానికి మహిమకరంగా ఎలా బ్రతకాలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలియచేయబడుతుంది. వాక్యము చాలా మర్మమైనదండి. మనం ఊరికి చదువుతూ వెళ్తే మనకి ఏమీ అర్థం కాదు. ఎవరో చెప్పింది విన్నంత మాత్రాన అది నిజమని మనం అనుకోవడానికి కూడా వీల్లేదు. అది లేఖనాధారంగా ఉందో లేదో, వాక్యపు లోతులు దాని యొక్క మర్మాలను మనం ధ్యానించగలగాలి. దావీదు ఎలా అయితే దివారాత్రములు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దాని యందు ఆనందిస్తూ సంతోషించగలిగారు,
ఈరోజు మనమందరూ కూడా అటువంటి ఆనందాన్ని పొందుకోగలగాలి. ఈరోజు సారా గురించి ఎంత గొప్పగా మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటో చూడండి. తన భర్తకి ఆమె ఎంతగా విధేయత చూపించిందో, తన భర్తని ఎంత గుడ్డిగా వెంబడించిందో, దేవునిపై తన యొక్క విశ్వాసం ఎంత గొప్పగా ఉందో హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితే మనకి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఆమేన్. ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియచేశారు, అబ్రహాము పిలువబడినప్పుడు, మొట్టమొదటిగా దేవుని మాట అబ్రహాముకి వినిపించినప్పుడు కేవలం విశ్వాసాన్ని బట్టి మాత్రమే ఆ పిలుపుకు లోబడ్డారట. ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనైన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి బయలు వెళ్ళారు. అయితే అసలు విషయం ఇక్కడే దాగుంది. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళారట. ఇది అబ్రహాము గారు దేవుని పైన పెట్టుకున్న విశ్వాసము. ఆనాటికి తండ్రి అనే దేవుడు ఎవరో అబ్రహాంకి తెలీదు. ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, విగ్రహారాధన చేసే కుటుంబం అది. ఉరా అనే పట్టణంలో కల్దీలు అనే దేశంలో నివసించేవారు. అక్కడున్న ప్రజలందరూ కూడా విగ్రహాలు తయారు చేసేవారే, విగ్రహాలను పూజించేవారే, అన్యులుగా జీవిస్తున్న వారే. అయినప్పటికీ అబ్రహాము దేవునికి ఇష్టడుగా మారారు. మరి అబ్రహాములో ఈ విశ్వాసమే దేవుడికి నచ్చింది అనుకుంటా. అందుకే అబ్రహామునే ప్రత్యేకించుకుని ఈ లోకానికి రావాల్సిన ఆ వాగ్దాన పుత్రుడిని ఆయన ద్వారానే తీసుకురావాలని తండ్రి యొక్క సంకల్పం. విశ్వాసానికి తండ్రిగా అబ్రహాము గారు ఎందుకు పిలువబడుతున్నారంటే అతను వెళ్ళవలసిన ప్రదేశం ఏంటో అతను ఎరుగకే బయలు వెళ్ళారట. కేవలం పిలుపుని ఆధారం చేసుకొని ఆయన బలంగా విశ్వసించారు. అయితే ఇక్కడ సారా కూడా తన భర్తకి విధేయురాలయ్యి ఏ ప్రాంతానికి వెళ్ళాలో తన భర్తకే తెలియదు. అయినప్పటికీ నా తండ్రి నన్ను ఒక ప్రాంతానికి వెళ్ళమన్నారు కాబట్టి నేను వెళ్తున్నాను, నువ్వు నాతో ప్రయాణించు అన్నప్పుడు గుడ్డిగా వెళ్ళిపోయింది అంతే. అయ్యో, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఈ ప్రయాణం ఎంతవరకు సాగుతుందండి? మనం వెళ్ళటం అవసరమా? మన సొంత వారిని, మన ఊరు వారిని, నా అనుకున్న వారిని అందరిని విడిచి మనం ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న సారా నుంచి రాలేదు. అప్పటికి ఆమె ఇంకా సారాయిగానే ఉంది. అబ్రహాము గారు ఇంకా అబ్రహాము గారుగానే ఉన్నారు. భర్తకే ఎటు పోవాలో తెలియని పరిస్థితి, గమ్యం తెలియని చోటికి ప్రయాణం మొదలు పెట్టారు వీళ్ళు. అయినప్పటికీ భర్తను వెంబడించింది. ఒక్క మారు మాట మాట్లాడకుండా తన భర్త ఉన్న చోటే తనకి ఆశీర్వాదం అనుకుంది. తన భర్త నివసించి వెళ్ళి తన ఇల్లు అనుకుంది. ఆయన ఎక్కడుంటే అక్కడే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంది. రేపటి గురించిన చింత ఆమెకి లేదు. తన భర్త తనతో ఉన్నారన్న నమ్మకం, తన భర్త విశ్వసిస్తున్న దేవునిపై ఆమె విశ్వాసం ఉంచింది. ఖచ్చితంగా విశ్వాసం ఉంచింది. నా భర్త నమ్మారు అంటే అది నేను నమ్ముతాను. నా భర్త అది నిజమని అనుకున్నారు అంటే అది నిజమని నేను అనుకుంటాను. నా భర్త మాటే నా మాట, నా భర్త బాటే నా బాట, ఆయన విశ్వాసమే నా విశ్వాసము. వారి యొక్క ప్రయాణము ఈ రీతిగా మొదలైంది. ఈ రీతిగా గమ్యమే తెలియని చోటికి వారు చేరుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ రోజు మన గమ్యస్థానం ఏంటో మనకి తెలుసు. మనం చివరికి ఎక్కడి చేరుకోవాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనకి తెలియజేశారే. అయినప్పటికీ కూడా ప్రయాణము మొదలు పెట్టాలంటే మనకి మనమే
అనేక సాకులు చెప్పుకుంటూ ఉంటాం, అనేక ఆటంకాలు కల్పించుకుంటూ ఉంటాం. ఒకప్పుడు నా జీవితం కూడా ఇలానే ఉంది. దేవుని పరిచర్య కొరకు చిన్న వయసులోనే 12వ సంవత్సరంలో దేవుడు నన్ను పిలుచుకుంటే నేను ప్రభు పాదాల దగ్గరికి రావటానికి 26వ సంవత్సరం వచ్చేదాకా ఆయన పాదాల దగ్గరికి అయితే నేను రాలేదు. చేయాల్సిన పని తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎందుకు చేయాలో తెలుసు. అయినప్పటికీ ఆయన దగ్గరికి రావటానికి నా చుట్టూ ఉన్న పరిస్థితులని ఉదాహరణగా చూపిస్తూ, లేదు వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుంటూ దేవుని పరిచర్యకు దూరం అయ్యేదాన్ని. నిత్యము నా కుటుంబంలోనే ప్రార్థన వాక్యము విరివిగా లభిస్తున్నా ఏ రోజు ఆ మాధుర్యాన్ని అనుభవించడానికి ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేసేదానే కాదు. కానీ ఈ రోజు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న తర్వాత ఎంత అజ్ఞానంగా ఇన్ని సంవత్సరాలు దేవునికి ఎలా దూరం అయ్యానన్న వేదన, పశ్చాత్తాపము అనుక్షణము చాలా వేదనకు గురి చేస్తూనే ఉంటుంది. ఇక బ్రతికినంత కాలము కూడా ఆయన సేవలో ఉన్నప్పటికీ ఆఖరి క్షణము ఊపిరిపోయేంత వరకు ఆయన కొరకు పని చేసినది తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే సమయము పోనిచ్చాం కాబట్టి, ఆ సమయము మన జీవితంలో కోల్పోయాం కాబట్టి మరలా మనం దాన్ని తిరిగి తెచ్చుకోలేం. ఆ సమయం యొక్క విలువ కోల్పోయాను కాబట్టి ఈ రోజు నాకు తెలుస్తుంది. దానిని మనం కోల్పోకుండా ఉండటానికి మన పూర్వీకుల జీవితాలని ఉదాహరణగా ఉంచి అనేక మర్మయుక్తమైన అంశాలు దేవుడు మనకి తెలియచేస్తున్నారు. ఈ రోజు మన గురి ఆ యేసయ్యే. ఆ ప్రదానము చేయబడినటువంటి ప్రభు యొద్దకే మనం చేరుకోవాలి. ఆయన యొద్దకు చేరుకోవాలంటే బుద్ధిగల కన్యకల వల్లే మనం సిద్ధపడాలి. సంఘము తను తానే సిద్ధపరచుకోవాలి, అలంకరించుకోవాలి. అది చాలా విలువైన ఆత్మీయ అలంకరణ. దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాన్ని మనం సిద్ధపరచుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఉంటున్న స్త్రీలు దేని కొరకు ప్రయాసపడుతున్నారు, దేని కొరకు ఆశగా ఎదురు చూస్తున్నారు, దేన్ని వెంబడిస్తున్నారు? ఈ విషయాలన్నీ కనుక మనం ఆలోచించుకోగలిగితే యవన కాలంలో ఉన్న బిడ్డలు మరీ వరస్ట్ గా తయారవుతున్నారు. 8th 9th క్లాస్ చదువుతున్న పిల్లలకి కూడా ఈ లోకము చాలా నీచమైన ప్రవృత్తి కలిగి కుటుంబానికి దూరంగా వెళ్ళి బ్రతకగలము అన్న కాన్ఫిడెన్స్ అపవాది వారికి ఇస్తుంది. సోషల్ మీడియాలో మనం చూసిన ఈ మధ్య కాలంలో ఇలాంటి టాపిక్స్ బాగా నడుస్తూ ఉన్నాయి. ఒక భార్య భర్తల మధ్య బంధం గురించి చాలా చులకనగా వెటకారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అది జస్ట్ ఆఫ్టర్ ఆల్ పెళ్లి అని అనుకుంటున్నారే తప్ప దాని వెనుక దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఎట్టిదో, భర్తకి దేవుడిస్తున్న ప్రాముఖ్యత ఎట్టిదో, భర్తని ఏ రీతిగా స్త్రీ వెంబడించాలో, స్త్రీ కలిగి ఉన్న బాధ్యతలు ఏంటో ఏ ఒక్కరికి తెలియట్లేదు. బాధ్యత రాహిత్యము ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎక్కువ అవుతుంది. అయితే క్రైస్తవ సమాజంలో ఉంటున్న మనము గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, క్షయమైన బీజం నుండి మనం రాలేదు, అక్షయమైన బీజం నుండి మనం వచ్చాము. కాబట్టి బుద్ధి కలిగిన వారిగా మన పూర్వీకుల జీవితాలను ఆధారం చేసుకుని ముందుకు నడవాల్సిన బాధ్యత దేవుడు మనపై పెట్టారు. అయితే ఈ రోజు ఇంతకు ముందే మనం ఒక మాట అనుకున్నాం. నా భర్త ఇప్పుడంటే అబ్రహాము గారు దేవుని విశ్వసించారు, దేవుని మాటకి విధేయత చూపించిన వ్యక్తి, దేవునికి స్నేహితుడిగా పిలువబడిన వారు, ఆత్మీయతలో ఉన్నతంగా ఉన్న వ్యక్తి, విశ్వాసానికి తండ్రిగా ఉన్న వ్యక్తి. కాబట్టి సారా జీవితానికి వచ్చిన నష్టమే లేదు, అతనిలో ఏ తప్పులు లేవు. ఆయన నీతి మంతుడిగా బ్రతుకుతున్నాడు కాబట్టి సారా గుడ్డిగా వెంబడిస్తుంది. ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి. వాక్యమే మనకిస్తుంది. ఈరోజు వాక్యం అనే అర్థం యొద్దకే మనం వెళ్తున్నాం. ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవురాలుగా పిలువబడుతున్న ప్రతి స్త్రీకి ఈ ప్రశ్నలే గనుక వస్తే, ఈ ప్రశ్నలన్నింటికి కూడా వాక్యమే సమాధానం ఇస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. చాలా శ్రద్ధగా ఆలకించండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు.
అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకి లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవబడి వలన రాబట్టబడవచ్చును. ఆమేన్. ఈ మాట ఎంత మందికి అర్థమైందో అర్థమైన వారందరూ ఒక్కసారి అన్మ్యూట్ చేసి హల్లెలూయా చెప్పండి. అర్థమైన స్త్రీలందరూ కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా చెప్పారండి. ఇప్పటి వరకు మనకు వచ్చిన ప్రతి ప్రశ్నకి సమాధానం మనకు దొరికింది. ఏంటి ఆ సమాధానము? ఎందుకు మీ స్వపురుషులకి మీరు లోబడి ఉండాలి అని అంటే, వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, భయముతో కూడిన ఎవరి యందు మీరు భయపడుతున్నారు అని అంటే, దేవుని యందు మీకు కలిగిన భయభక్తులను బట్టి మీలో ఉన్న పవిత్రతను చూచి మీరు వారికి వాక్యం చెప్పాల్సిన అవసరం లేకుండానే మీ యొక్క నడతలు ఏవైతే ఉన్నవో, మీ నడవడిక ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మీరు మీ భర్తలను రాబట్టబడవచ్చు. ఇది సత్యం. అయితే ఇటువంటి ప్రవర్తన ఏ స్త్రీ కలిగి ఉంటుంది? ఈ ప్రవర్తన మనం కలిగి ఉండాలంటే చాలా నిరీక్షించాలి. ప్రభు సన్నిధిలో ఓర్పు కలిగి ఉండాలి. అనేక పరీక్షలు మనం ఎదుర్కోవాలి. ఆ పరీక్షలన్నింటి వెనుక శ్రమలు కూడా దాగి ఉంటాయి. ఈ శ్రమ అనుభవం గుండా మనం ప్రయాణించిన తరువాతనే మన నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచకుండా మనకి సమాధాన ఫలము కలుగుతుంది. ఇది 1, 2, 3 రోజుల్లో కలిగేదైతే కాదండి. ప్రతి స్త్రీ నిరీక్షించాల్సిందే. ఈ నిరీక్షణ ప్రభు యందు సంతోషం కలిగేటట్టు ఉండాలి. మీరు ప్రార్థించేటప్పుడు కూడా మేము పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయటమే కాదు, సంతోషంతో ప్రార్థించాలట, సంతోషంతో నిరీక్షించాలట, సంతోషంతోనే ప్రభు పాదాల దగ్గర అడగాలట. ఈ విషయాలన్నీ కూడా లేఖనానుసారంగా ప్రభు నిరూపణలతో సహా మనకు చూపించారు. మరి ప్రభువునందు మీరు కలిగి ఉన్న భయము నిజమైతే మీ భర్తలకి మీరు లోబడాలి అన్నది కూడా నిజమే. ఆ మాట వాక్యమే సెలవించిందిగా. అతడు ఏలుబాటులో ఖచ్చితంగా నీవు ఉండాలి అని అవ జీవితంలో దేవుడు చెప్పారు కదా. ఇదే మాట ఈరోజు మనకి చెప్తున్నారు. అయితే మీరు వాక్యాన్ని వెంబడించే స్త్రీలైతే, మీ భర్త ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తి అయినా సరే మీ భర్తలకు మీరు లోబడాల్సిందే. మీ భర్తలకి మీరు విధేయులుగా ఉండాల్సిందే. మీ భర్తలు వాక్యానికి అవిధేయులైనా అవ్వచ్చు, అయితే అవనివ్వండి. కానీ మీరు దేవుని యందు కలిగిన భయము, మీ సత్ప్రవర్తన, మీ నడవడిక, ప్రతిదీ మీ భర్తలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ప్రతి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక రోజు ఆ మనసు ప్రభు ఇవ్వకుండా ఉంటారా? మీరు కార్చిన కన్నీరు, మీ వేదన, మీ దుఃఖము ప్రభు చూడకుండా ఉంటారా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలకి న్యాయం తీర్చాలనుకున్నప్పుడు మీ తండ్రి మీకు త్వరగా న్యాయం తీర్చిరా? మీ విశ్వాసాన్ని బట్టి మీకు జవాబు దయచేయరా? వీటన్నింటికి అవును అనే సమాధానమే మన నుంచి రావాలి. ఆనాడు స్త్రీలందరూ కూడా పూర్వీకంలో దైవిక అనుభవం కలిగిన స్త్రీలందరూ జీవితంలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. ఈనాడు యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి తండ్రి అనే దేవుడి ఈ విషయాలన్నీ మన కళ్ళకి దృష్టాంతంగా ఉండాలని పూర్వీకుల జీవితాలని మన కళ్ళ ముందు పెట్టారు. పెట్టినప్పుడు ఖచ్చితంగా వీటన్నింటినీ మనం అనుసరించాలి. ఇక 3వ వచనం నుంచి మనం చూస్తే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును,
వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఈ అలంకరణను బట్టి మీరు మీ భర్త హృదయాలు గెలుచుకోగలుగుతారేమో, కానీ ప్రదానము చేయబడినటువంటి మీ భర్త, మీ అంతరంగ పురుషుడు వీటిని చూడాలనుకోవట్లేదు. ఆయన ఎలాంటి అలంకరణ మన నుంచి కోరుకుంటున్నారు? ఒక స్త్రీగా మనం కలిగి ఉండవలసిన అలంకరణ ఎట్టిదో, భయభక్తులు కలిగి ఉండవలసిన స్త్రీలు, పవిత్ర ప్రవర్తన కలిగిన స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాలని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏంటి అలంకరణ అంటే, సాధువైనట్టు, మృదువైనట్టును, గుణమును, అక్షయ అలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఆమేన్. ఇది నిజమైన అలంకరణ. ఈ సాధువైన, మృదువైన ఈ గుణము మనము కలిగి ఉండాలి. ఈ గుణము మనం కలిగి ఉన్నప్పుడు అక్షయ అలంకారముగా గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అంటే మీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఎలాంటి మచ్చరము గాని, మరక గాని, డాగు కానీ మీ హృదయంలో ఉండనేకూడదు. చాలా పరిపూర్ణంగా ఉండాలి. అది స్వచ్ఛంగా తెల్లని మంచు వలె అది నిరంతరము మెరుస్తూ ఉండాలి. ఇలాంటి స్వభావము గనుక మనం కలిగి ఉంటే అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. ఆమేన్. దేవుని దృష్టికి మిగులు విలువ కలిగిందంట. ఎందుకు దేవుడు మీ ప్రార్థన ఆలకించరండి? ఇటువంటి స్వభావమే కనుక ప్రతి స్త్రీ కలిగి ఉంటే, ఇటువంటి పవిత్ర ప్రవర్తనే ప్రతి స్త్రీ కలిగి ఉంటే, పై అలంకరణ కాకుండా హృదయ అలంకరణ, మృదువైన సాధువైన ప్రవర్తన కలిగి ఉంటే, మీ భర్తల విషయమై మీరు మీ తండ్రి దగ్గర పెట్టున్న మొర మీరు అడగాల్సిన అవసరమే లేదు. ఇక మీ హృదయ శుద్ధిని బట్టి, విరిగి నలిగిన హృదయాన్ని మీరు మీ తండ్రికి సమర్పించిన విధానాన్ని బట్టి, మీ నడవడికను బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ పవిత్రతను బట్టి, ప్రభువునందు మీరు కలిగి ఉన్న భయ భక్తులను బట్టి ఆయన దృష్టికి మీరు మిగులు విలువ కలిగిన వారిగా కనిపిస్తున్నారు. కాబట్టి మీకు శీఘ్రమే కావలసిన మీ భర్తల యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు మీకు బహుమానంగా ఇస్తారు. ఈరోజు లోపం మనలోనూ ఉంటుంది, దేవుడిలోనో భర్తలోనో కాదు. క్రైస్తవ స్త్రీలుగా పిలువబడుతున్నాం సరే, మరి ఇక్కడ లేఖనాలలో చెప్తున్న ప్రవర్తనలో ఏ ఒక్కటైనా మనలో ఉందా? సరి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. సాధువైన, మృదువైన గుణము, అక్షయ అలంకారము, మన హృదయం అంతరంగము, స్వభావము ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు వాక్యము సూటిగా మనందరినీ ప్రశ్నిస్తూ ఉంది, ఇటువంటి అలంకరణ మనం కలిగి ఉన్నామా అని. ఇక 5వ వచనం దగ్గరికి వస్తే, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆమేన్. కేవలం వారి యొక్క అలంకరణ వారి యొక్క స్వపురుషులకి లోబడి ఉండటం వల్ల, వారి యొక్క స్వపురుషులు అనగా వారి యొక్క భర్తలు, వారి యొక్క భర్తలకి లోబడి ఉండడమే వారి యొక్క అలంకరణట. ఆ రీతిగా అలంకరించబడటమే వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీ స్వపురుషులకి మీరు లోబడి ఉండటమే అలంకరణ. అది దేవుని దృష్టికి మిక్కిలి వెలగలిగినది. దీనిని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టారు. దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగినది చేయటానికే మనం ఎల్లప్పుడూ ప్రయత్నపడుతూ ఉండాలి. మనుషులు మెప్పు కోరుకో, మనుషులని ఉన్నతంగా ఆలోచింప చేయాలనో, జీవపు డంబాన్ని చూపించాలనో ఇటువంటి అలంకరణ మనం కోరుకుంటే అది ప్రభు దృష్టికి ఎన్నిటికీ విలువ కలిగింది కాదు. కేవలం ప్రభు దృష్టికి విలువ కలిగింది ఏంటి అంటే, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండటమే. వారు ఏ స్థితిలో ఉన్నా, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మిమ్మల్ని దూషించినా, ద్వేషించినా, అసహించుకున్నా, ఏదైనా మీ తండ్రిని బట్టి, అయ్యా అని పిలుస్తున్న ఆ ప్రభువుని బట్టి
బట్టి, ఆయన చెప్పిన మాటను బట్టి విధేయత చూపించాల్సిందే. మీపై దేవుడు గొప్ప బాధ్యతను పెట్టారు. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాల్సింది కూడా మీరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఆమేన్. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు ఉన్నారు. ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నారు. క్రీస్తునకు శిరస్సు తండ్రి అయి ఉన్నారు. ఇప్పుడు స్త్రీకి అధికారము కలిగిన వ్యక్తి తన భర్త. అయితే క్రీస్తుకు శిరస్సు తండ్రి అయి ఉన్నారు. ఈరోజు మనలో ఉన్న ప్రతి స్త్రీకి 3 బాధ్యత దేవుడు మన పైనే పెట్టారు. ఎందుకు భర్తకు లోబడాలి అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం మరలా దేవుడు వాక్య రూపంలో చూపిస్తున్నారు. మీ భర్త బాధ్యత మాత్రమే మీది కాదు. మీ భర్తకి శిరస్సు అయినటువంటి క్రీస్తు బాధ్యత మీదే. క్రీస్తుకు శిరస్సు అయినటువంటి తండ్రి అయిన బాధ్యత మీదే. ఆ 3 యొక్క గౌరవము మీ చేతులకే దేవుడు అప్పగించారు. మీ పవిత్ర ప్రవర్తన కలిగి మీరు ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తే, మేమే ఎందుకు మంచి నడవడిక నడవాలి అని ఒకవేళ ప్రశ్నిస్తే, మేమే ఎందుకు పురుషులకు లోబడాలన్న ప్రశ్న ఒకవేళ మీలో కలిగితే, ఏలుబాటులో మేము ఉండాలన్న ప్రశ్న అపవాది మీకు కలిగిస్తే, దీనంతటికి సమాధానము మీ భర్తది, క్రీస్తుది, తండ్రి అయిన దేవుని యొక్క బాధ్యత మీపైనే ఆధారపడి ఉంది. వారి యొక్క గౌరవము మీపైనే ఆధారపడి ఉంది. కేవలం మీరు మాత్రమే తక్కువగారండి. మీరు చేసిన పనిని బట్టి, మీ చూపును బట్టి, మీ ప్రవర్తన బట్టి, మీ అలంకరణను బట్టి మీ భర్తతో పాటుగా క్రీస్తుకి, క్రీస్తుతో పాటుగా తండ్రికి కూడా అవమానకరంగానే మనం ఉంటాం. వీరందరూ గౌరవాన్ని పెంచేవారిగా మనం ఉండాలంటే మన నడవడికని మనం సరి చూసుకోవాలి. మనం చూసే చూపు సరిగా ఉండాలి, మనం మాట్లాడే మాట సరిగా ఉండాలి, మన అలంకరణ సరిగా ఉండాలి, మన వస్త్రధారణ సరిగా ఉండాలి, మన మాట సరిగా ఉండాలి. చివరికి మన ఆలోచన కూడా స్వస్థ బుద్ధి కలిగినదిగా ఉండాలి. ఇంత గొప్ప బాధ్యత మనపై దేవుడు పెట్టారు. దీన్ని ఖచ్చితంగా మనం అనుసరించవలసిన వారిగానే ఉంటున్నాం. ఇక 7వ వచనంలో పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు. ఆమేన్. ఎందుకమ్మా పురుషుడికి ఇంత ఆధిక్యత ఇస్తున్నారు అని అడిగితే దానికి కూడా వాక్యం సమాధానం చెప్తుంది. ప్రతి పురుషుడు కూడా దేవుని పోలిక, దేవుని పోలిక మాత్రమే కాదు, దేవునికి మహిమై ఉన్నాడు. కాబట్టి మనము తలమ మీద ముసుగు వేసుకోకుండా ప్రతి స్త్రీ కూడా పురుషునికి మహిమై ఉన్నదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి పురుషుడు దేవునికి మహిమై ఉంటే ప్రతి స్త్రీ కూడా పురుషుడికి మహిమ ఉంది. మన వల్ల మన యొక్క భర్త యొక్క నామము మహిమపరచబడాలి. మన భర్త నడవడికను బట్టి క్రీస్తు నామము మహిమపరచబడాలి. క్రీస్తుని బట్టి తండ్రి నామము మహిమపరచబడాలి. ఇంతమంది బాధ్యత దేవుడు మనకు అప్పగిస్తే అసలు మనకి ఏమీ పట్టనట్టు, మనకి ఏమీ తెలియనట్టు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాము, సమాజానికి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో కూడా మనకే తెలియనటువంటి స్థితిలోనికి అపవాది మనల్ని తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు. పురుషుని డామినేట్ చేయాలనుకున్నది. ఇప్పుడు మహిళా సంఘాలంటూ, సమాజాలంటూ మనం అనేక చోట్ల చూస్తున్నాం. ఎక్కడ చూసినా మహిళకి ఆధిక్యత ఉంది, పురుషులకి ఎంత మాత్రము స్త్రీలు తీసిపోరు అనే నినాదాలు మనకి చాలా చోట్ల వినిపిస్తున్నాయి. అయితే ఎరిగినటువంటి స్త్రీలు, క్రైస్తవులుగా పిలువబడుతున్న స్త్రీలు ఆ రీతిగా ప్రవర్తించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు.
ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వరు కూడా. ప్రతి స్త్రీ తన స్వగృహ పరిపాలనకి అర్హురాలుగా ఉండాలి. ఆ యొక్క పరిపాలనలోనే తను నిమగ్నమై తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. తన భర్త మంచి దానికి ప్రభు పాదాలు పట్టుకుని గోజాడాలి. తన పిల్లలని ఆత్మీయంగా పెంచటానికి తన కన్నీరు నది ప్రవాహము వల్ల నిరంతరము ప్రవహిస్తూనే బాధ్యత మనపై పెట్టుకుని మనం ఏం చేస్తున్నామో మనకే తెలియనటువంటి స్థితి. భర్తను గౌరవంగా పిలవటంలో మన క్రైస్తవ స్త్రీలకు మంచి ఆధిక్యత ఉంది. అప్పుడే చర్చికి వెళ్ళొస్తారు. చర్చికి వెళ్ళొచ్చే లోపల భర్త ఫుల్ గా తాగి పడుకున్నారు అనుకోండి, లేదు ఏ రోడ్డు మీద గొడవ పడుతున్నారు అనుకోండి, మంచి మంచి మాటలు మాట్లాడుతూ భర్తని ఇంటికి తీసుకెళ్తున్న స్త్రీలను కూడా చాలా మందిని మన కళ్ళతో చూసిన వారు. అప్పుడే దేవుని సన్నిధిలో ప్రభురాత్రి భోజనం పుచ్చుకుని వస్తారు. అప్పుడే దేవుని సన్నిధి నుంచి పరిశుద్ధంగా మంచి వస్త్ర అలంకరణతో బయటకు వస్తూ ఉంటారు. మేము పరిశుద్ధులం అని చెప్పుకోవటానికి తగినట్టుగా. అయితే ఇక్కడ భర్త ప్రవర్తనను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మర్చిపోయేటట్టు బలహీనుడిగా ఎవరైతే ఉంటున్నారో ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అపవాదికి ఎలాంటి ఆయుధము లేదు, వాడు నిరాయుధుడు. వాడికి కలిగిన బలం ఏంటంటే మన బలహీనత. ఈరోజు ప్రతి స్త్రీ యొక్క బలహీనత ఏంటంటే తన భర్త వాక్యానుసారంగా లేకుండా లోకానుసారంగా బ్రతికారు అనుకోండి, తన యొక్క ఆత్మీయ జీవితం నుంచి తొలగింప చేయడానికి తన భర్తే అపవాదికి మంచి ఆయుధం. తను తీసుకున్న ప్రతి తీర్మానం నుంచి తొలగించబడటానికి తన భర్తనే ఆయుధంగా వాడుకుంటూ మనలో ఉండాల్సిన స్వాభావిక సహజ సిద్ధమైన గుణాన్ని కోల్పోయేటట్టు చేసి ఆ సాత్వికము, ప్రేమ, దయాలత్వము, దీర్ఘశాంతము, విశ్వాసము, ఆ మృదువైనటువంటి స్వభావము ఏది మనలో లేకుండా ఆ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినటువంటి లక్షణాలను మనలో ఉండనివ్వకుండా దేవుని యందు భయము కానీ, పవిత్ర ప్రవర్తన కానీ, మంచి నడవడిక కానీ ఆ క్షణం మనకు గుర్తు రాకుండా చేసి భర్తనే ఆయుధంగా వాడుకుంటూ ఆయనకి లోపడకుండా చేసి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా బ్రతికేటట్లు చేసి చివరికి మనల్ని కూడా మరణానికి తీసుకువెళ్ళేటట్లు చేస్తుంది. మనంతటే మనమే ఆ మరణ దారిలోనికి వెళ్ళేటట్టు చేసేదే అపవాది యొక్క తంత్రం. దీన్ని మనం తెలుసుకోవాలి. మీ భర్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు కనపరిచే ఆ యొక్క సాత్వికము, మీరు చూపించే ఆ మృదువైన స్వభావము, మీరు చూపించే ఆ నిరీక్షణ దేవుడు మీకు పెడుతున్న పరీక్షని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీ భర్తలను పిలిచే పిలుపు విధంలో ఎందుకు మీ సహనాన్ని మీరు కోల్పోతున్నారు? అంటే మంచిగా మీతో మంచి అనుబంధం కలిగి ఉన్నప్పుడు పిలిచే పిలుపు ఒకలా ఉంటుంది, ఆయన తప్పు చేసి వచ్చినప్పుడు పిలుపు ఒకలా ఉంటుంది. ఇందులోనే ప్రేమ ఎలా మారిపోతుంది అంటే ఆయనలో ఉన్న మంచి తనాన్ని బట్టి పిలుపు. ఆయన మీకు మంచిగా కనిపించినప్పుడు ప్రేమపూర్వకంగా పిలుస్తారు. ఆయన ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన మీద ఉన్న ఎక్కడ లేని ద్వేషాన్ని చూపిస్తారు. అయితే వాక్యం మనకేం నేర్పిస్తుందంటే ప్రేమ అనేక దోషములను కప్పును. అంటే మీ భర్త ప్రవర్తన సరిగా లేనప్పుడు మీరు వారిపై కోపిస్తున్నారంటే మీ భర్తపై మీకున్న ప్రేమ అబద్ధమా? అది నిజం కాదా? మీరు నటిస్తున్నారా? మీకు మీరే ప్రశ్న వేసుకోండి. నిజంగా మీరు మీ భర్తలను ప్రేమిస్తే మీ భర్త ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆయన తెచ్చినా తేకపోయినా, మిమ్మల్ని మంచిగా చూసుకున్నా చూసుకోపోయినా, మిమ్మల్ని కొట్టినా తిట్టినా, మిమ్మల్ని చివరికి చంపాలని ప్రయత్నించినా, క్రీస్తు ప్రేమ మీలో ఉన్నప్పుడు ఆయన సిలువపై మరణించే క్షణం ముందు కూడా ఆయన ఎవరైతే చంపాలనుకుంటున్నారో ఆయన కొరకు తండ్రి అయిన దేవుని వేడుకుంటున్నారు, అయ్యా మీరు తెలియక తప్పు చేశారేమో, మీరు తెలియకే తప్పు చేశారు, దయచేసి వీరిని క్షమించండి. ఎవరికి ఉంటుందండి ఎంత ప్రేమ? ఆయన ప్రతి ఒక్కరిని ఆ రీతిగా ప్రేమించారు కాబట్టే తనని చంపాలని చూసిన వ్యక్తులను కూడా క్షమించమని ఇక్కడ ప్రేమ దోషాలను కప్పింది. చివరికి తనని మరణానికి అప్పగించిన వారిని సహితము క్షమించగలిగే మనసు ఆ ప్రేమ మాత్రమే ఇవ్వగలిగింది. అసలు ఎవరూ తెలియని వ్యక్తి, ఆయన చంపాలని చూసిన వ్యక్తులు, మరణానికి అప్పగించిన వ్యక్తులనే ఆయన అంతగా ప్రేమించి క్షమించగలిగారే. మీకు సగభాగాన్ని ఇచ్చారు,
తన జీవితంలో ఒక భాగాన్ని మీకు అనుగ్రహించారు. మీతో ఏక శరీరులుగా ఉంటున్నారు. మీతో సదాకాలము నడవాలని తండ్రి నిర్ణయించి మీ జీవితంలోకి అనుమతించిన భర్తల క్రియలను బట్టి మీరు తీర్పు తీరుస్తున్నారా? వారి యొక్క క్రియలను బట్టి మీ మాట తీరు మారుస్తున్నారా? క్రైస్తవ స్త్రీలుగా పిలువబడుతున్న జనాంగమా, సమాజానికి ఏం తెలియజేస్తున్నారు మీరు? మంచి నడవడిక జ్ఞాపకం పెట్టుకోండి. పవిత్రమైన ప్రవర్తన చూచి, మీ భర్త ఏ స్థితిలో ఉన్నా మీ పవిత్రమైన ప్రవర్తన మారకూడదు. ఆయన మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, ఆయన తాగినా తాగకపోయినా, మిమ్మల్ని కొట్టినా కొట్టకపోయినా మీ నడవడిక సరిగా ఉండాలి. మీ పవిత్రమైన ప్రవర్తన ఆ రీతిగానే కొనసాగించాలి. ప్రేమ అనేక దోషాలు కప్పుతుంది. మరలా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు నిజంగా మీ భర్తలను ప్రేమిస్తే ఆయన చేసిన తప్పులు మీ కళ్ళకి ఎప్పటికీ కనబడవు. ఆయన మిమ్మల్ని ఎంత ద్వేషించినా శిక్షించినా అవి మీకు సంతోషంగానే అనిపిస్తాయి, ఎందుకంటే ప్రేమించారు కాబట్టి. అయితే ఇలాంటి వారిని ఎవరన్నా చూపించినామంటే క్రీస్తు మనకు మాదిరి. క్రీస్తు ఆ రీతిగానే ప్రేమించారు. మరి అదే మాదిరి మనకు చూపించి మీరు నా మాదిరిలోనూ నడవండి అని చక్కని మార్గ నిర్దేశకాన్ని చూపిస్తూ ఉన్నారు. అదే మార్గంలో మనల్ని నడవమని చెప్తున్నారు. ఈరోజు ప్రతి స్త్రీ కూడా క్రీస్తుని వెంబడించినది అయితే మనము కూడా ఆ రీతిగానే క్షమించగలుగుతాం. ఈరోజు మనము కూడా ఆ రీతిగానే ప్రేమించగలుగుతాం. మన పిలిచే పిలుపు కూడా పవిత్రంగానే ఉంటుంది. మన పూర్వీకురాలైన స్త్రీ సారా తన భర్తని ఏ రీతిగా సంబోధించిందో చూద్దాం. అదే 1 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఆమేన్. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమేన్. మీరు కూడా సారాకి పిల్లలుగా మారాలి అని అనుకుంటే మీరు యోగ్యంగా మొదటగా నడుచుకోవాలి. మీరు అలా నడుచుకోవడమే కాదు, ఫుట్నోట్లో 4 అనే పదానికి మేలు చేయొచ్చు. మీ భర్తలకి మీరు మేలే చేయాలండి, కీడు కాదు. అలా మీరు మేలు చేస్తూ ఏ భయమునికి బెదరక ఉన్న ఎడల మీరు కూడా సారాకి పిల్లలుగా పిలువబడతారు. ఆమె తన భర్తని యజమానుడా అని సంబోధించింది. మరి ఈ రోజు ఆమెకి పిల్లలుగా పిలువబడుతున్న మీరు మీ భర్తలను ఏమని పిలుస్తున్నారు? ఏ రీతిగా సంబోధిస్తున్నారు? ఈరోజు వాక్యము మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, సూటిగా మిమ్మల్ని అడుగుతుంది. ఇటువంటి లక్షణం మనలో కనిపిస్తుందా? ఈ రీతిగా మన వాక్యాన్ని వెంబడిస్తున్నామా? ఈరోజు క్రైస్తవ స్త్రీలుగా పిలువబడుతున్న మన అందరిలోనూ ఉండాల్సిన లక్షణాలు ఇవేనండి. అయితే మనం అందరము చాలా తెలివైన వాళ్ళమని మనం అనుకుంటూ ఉన్నాం గాని సామెతలో జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కని మాట చెప్పారు. 14వ అధ్యాయము 1వ వచనం. ఈ మాట మనం తెలుసుకుని ఈ యొక్క వాక్య పరిచర్యను ముగించుకుందాం. 14వ అధ్యాయము సామెతల గ్రంథము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఈరోజు మీరందరూ జ్ఞానవంతులుగా ఉన్నారా, మూఢురాలుగా ఉన్నారా? జ్ఞానవంతురాలుగా గనుక మీరు ఉన్నట్లయితే చక్కగా మీ చేతులతో మీరు ఇల్లు కట్టుకుంటూ 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడిన ప్రతి అంశాన్ని మీ జీవితంలో నెరవేర్చుకుంటూ మీ యొక్క భర్తలను యజమానుడిగా సంబోధిస్తూ ఆయనకి మేలు చేస్తూ యోగ్యురాలుగా మీరు అంచబడుతూ ఏ భయమును అభద్రతా భావమును మీలో ఉంచుకోకుండా బెదరక అలయక సారాకి పిల్లలుగా పిలువబడటానికి యోగ్యులుగా మార్చబడతారు. లేని పక్షంగా మూఢురాలుగా గనుక మీరుంటే మీ యొక్క స్వహస్తాలతో మీ ఇంటిని మీరే ఓడబెరుకుంటారని వాక్యం దాటగా సెలవిస్తుంది. మాట్లాడేది వాక్యమే. వాక్యాన్ని చూడండి. ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీనే, వివాహం కాలేదు. కానీ వివాహం అయిన తర్వాత నేను ఏ రీతిగా నడవాలో
ప్రభు ముందుగానే నాకు తెలియజేస్తున్నారు. అది ఏ పరిస్థితి అయినా సరే ఈ వాక్యాన్ని హృదయంలో ముద్రించుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది. కాబట్టి సారా జీవితం నుంచి ఎన్నో అద్భుతమైన విషయాలు ముందు ముందు ఇంకా దేవుడు మనకు నేర్పించబోతూ ఉన్నారు. ఈ రోజు నేర్పించిన విషయాలను మాత్రం శ్రద్ధగా హృదయాలలో ముద్రించుకోండి. దేవుని ఆశ్రయించి దేవునికి విధేయత చూపించడంతో పాటుగా తన భర్తకు లోబడిన సారా జీవితం నుంచి మీ భర్తలకు మీరు ఎలా లోబడాలో, ఎందుకు లోబడాలో, మీ భర్తల ప్రవర్తనను బట్టి ఒకవేళ వారు సరైన మార్గంలో నడవకపోతే మీ పవిత్రమైన ప్రవర్తన, దేవుని యందు మీరు కలిగిన భయము, మీ నడవడికను చూసి వాక్యం చెప్పాల్సిన అవసరం లేకుండానే మీరు లోబడిన విధానాన్ని బట్టి మీ భర్తలు రాబట్టబడతారు. మీ పిలుపు, మీ మాట, మీ ప్రవర్తన, మీ చూపు, ప్రతిదీ మీ భర్తలకి మహిమకరంగా ఉండాలి. మీ భర్తలు దేవుని పోలిక, మీ భర్తలు దేవునికి మహిమై ఉన్నారు. ఆ క్రీస్తు తండ్రి అయిన దేవునికి మహిమై ఉన్నారు. ఇంతమంది బాధ్యత దేవుడు మనపై పెట్టినప్పుడు మనం చాలా జ్ఞానవంతురాలుగా ప్రవర్తిస్తూ, జ్ఞాని మౌనంగా ఉంటాడండి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. జ్ఞాని మౌనంగా ఉంటాడంటే ఈరోజు జ్ఞానవంతురాలుగా ఉండాల్సిన స్త్రీ కూడా ముందు మౌనం పాటించాలి. ఈ మౌనాన్ని నేర్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే సమయం చాలా విస్తరిస్తూ ఉంటుంది. మిగిలిన అంశాలని మరొక శుక్రవారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. అయితే ఈ రోజు వరకు నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా మీ యొక్క హృదయాలలో ముద్రించుకుని దేవుని నామానికి మహిమకరంగా ఉంటూ సారాకి పిల్లలుగా పిలువబడుదురుగాక. ఆమేన్. మహాపరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన దివ్య నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీవిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఎంతో శ్రేష్టమైన సమయము మీరు మాకు అందించారు. మీరు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవా. సమయానుకూలతను బట్టి ఇంకా విస్తారంగా మాట్లాడాలని మీరు ప్రేరేపించిన సమయాలను బట్టి మాట్లాడలేకపోయాను. దయచేసి మన్నించండి. నీ చిత్తమైతే మరొక శుక్రవారము నీ బిడ్డలతో నీవు తెలియపరిచిన ప్రతి అంశాన్ని ఆత్మపూర్ణురాలుగా తెలియచేయడానికి మీరే సహాయం చేస్తారని నమ్ముతున్నాం దేవా. ఈనాడు సారా జీవితం నుంచి నేను నేర్పించిన ప్రతి అంశాన్ని కూడా తప్పక మా యొక్క హృదయాలలో ముద్రించుకుంటూ స్వపురుషులకు లోబడుతూ పవిత్రమైన ప్రవర్తన కలిగి మంచి నడవడికను నడుస్తూ అయ్యా మా యొక్క యజమానుడిని తండ్రి ప్రేమపూర్వకంగా సంబోధిస్తూ దేవా సారాకి పిల్లలుగా మార్చబడగలిగే యోగ్యత మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అటువంటి పరిపూర్ణమైన నడవడిక, సంపూర్ణమైన విధేయత నీ నుంచి నిశ్చయంగా మేమందరము పొందుకునేలాగిన ఏడంతల ఆత్మ అభిషేకము మాకు దయచేయమని ప్రాధేయపడుతున్నాం. అటువంటి కృపతో మమ్మల్ని దీవించండి. ఈనాడు మాలో విత్తబడిన ప్రతి వాక్యము కూడా ఫలించి అభివృద్ధి చెంది అనేక మంది స్త్రీలకు ఆశీర్వాదకరంగా మారేటట్లు మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముతూ మా ప్రియ రక్షకుడు అయినటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.